మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున మీకందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. నేను పాస్టర్ విజయ్ భాస్కర్. మరి ఈనాటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అందుకొరకు మనకు తెలిసినటువంటి లేఖన భాగం, మనం చాలాసార్లు ధ్యానించినటువంటి లేఖన భాగమైనటువంటి యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఇంకా మనము కింద వచనాల్లో చూస్తే, ఆ ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిదురు, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పింది. యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఈ గలిలయలోని కానా అనే ఊరిలో ఈ అద్భుతాన్ని చేశారు. ఆయన అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరి పాత దాన్ని నూతనంగా మార్చేవాడు మన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనగా లేమిలో నుండి గొప్ప కార్యములను చేయవాడు యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి లేమిలో ఆయన నూతనమైన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. మరి అవి ఖాళీ బాణలు, వాటిని ద్రాక్షారసం కావాల్సి వచ్చినప్పుడు నీటిని నింపమన్నాడు. అంటే క్రొత్త దాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. మరి ఆ నీరు ద్రాక్షారసంగా మార్చబడి ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అనగా ఈ నీరు రుచి లేనిదిగా, రంగు లేనిదిగా, సువాసన లేనిదిగా కనబడుతూ ఉంది. మరి యేసు ప్రభువారు ఎప్పుడైతే దానిని ద్రాక్షారసంగా చేశారో అది అద్భుతకరమైనటువంటిదిగా, పానీయంగా మార్చబడి ఉన్నది. రంగు, రుచి, వాసన కలిగి ఉన్నది. అనగా శక్తి దానిలోనికి ప్రవేశించింది. మరి దేవుడు అన్నాడు వాక్యంలో, మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగునుగాక. హల్లెలూయా. అనగా నూతనమైన శక్తిని ఆయన నీకు ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన నూతనమైన బలాన్ని మనకిచ్చే దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన నూతనమైనటువంటి ఆ విధానమును మనలో ప్రవేశపెట్టేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మనలను బలహీనతల్లో నుండి విడిపించి, ఆయన నీ బలహీనతలో నుండి విడుదల కలగచేసి, ఆయన నూతనమైన వాటిని మనలో చేయవాడు. హల్లెలూయా. ఆయన, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో ఎవరైనను క్రీస్తు యేసునందు ఉన్న యెడల వారు నూతన సృష్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా క్రీస్తునందు ఉన్నట్లయితే వారు నూతన సృష్టి అన్నాడు. అనగా ఇక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, మరి ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయనందు జీవించే వారిని, ఆయన కొరకు బ్రతికే వారిని, ఆయన వెంబడించే వారిని ఆయన పాత వాటిలో నుండి విడుదల కలిగించి నూతనమైనటువంటి విధానంలో నడిపించేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నీ పాత వాటిని తొలగించి, అందుకే చెప్పబడింది దేవుని వాక్యములో, ఆయన మన దరిద్రములను తొలగించుటకే ఆయన శిలువ మీదకి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు నిశ్చయముగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందుచూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు పొందిన గాయముల్లో మనకు స్వస్థత ఉంది. యేసు ప్రభువారు పొందినటువంటి గాయముల్లో నీకు విడుదల ఉంటూ ఉన్నది. కాబట్టి ఆయన నూతనమైన వాటిని చేయువాడు, నిన్ను బలపరచువాడు, నిన్ను లేవనెత్తువాడు, నిన్ను ఆదరించేవాడు, నీకు సహాయము చేసేటటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ ద్రాక్షారసం కొని ఇవ్వబడలేదు. మరి రసం కొరకు రోకలు చెల్లించబడలేదు, అనగా డబ్బులు ఏం చేయబడలేదంటే చెల్లించబడలేదు. కానీ ఇక్కడ ద్రాక్షారసం కొరకు నీటిని మాత్రమే వాడారు. ఆ నీరు మనల్ని చూపిస్తూ ఉంది. పేషెంట్ అనబడేటటువంటి మనుష్యునికి ఏం చేయబడుతుందంటే ఆ పళ్ళ రసాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. కాబట్టి ద్రాక్షారసము మనిషికి శక్తిని, ఆరోగ్యమును, మొహమునకు వెలుతురును, వెలుగును ఇచ్చేదిగా కనపడుతూ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక నీ యొక్క నిస్సారమైన జీవితమును యేసుక్రీస్తు వారు సారవంతంగా చేసేటటువంటి దేవుడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవునామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఒక నిస్సారమైనటువంటి జీవితమును, రంగు రుచి వాసన లేనటువంటి జీవితమును ఉత్సాహభరితంగా, ఉల్లాసభరితంగా మార్చేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి నీకు ఉన్నటువంటి శ్రమలో నూతనమైన కార్యమును చేయవాడు. హల్లెలూయా. నీకు ఉన్న బాధలో నూతనమైనటువంటి కార్యములను ఆయన చేయువాడు. నీకున్నటువంటి లేమిలో ఆయన నూతనమైన కార్యములను చేయవాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆయన పంచిపెట్టను కదా. హల్లెలూయా. మరి ఏలియా దైవజనుని కాకోలముల ద్వారా దేవుడు పోషించాడు. మరి సారెపతి విధవ గృహమునకు చేర్చి 3.5 సంవత్సరములు అక్కడ రొట్టె అయిపోకుండా, బుడ్డిలో నూనె అయిపోకుండా ఆయన పోషించినటువంటి దేవుడు. ఇటువంటి సంఘటనలు మా జీవితంలో, మా సేవా అనుభవంలో మేము సాక్ష్యం కలిగి ఉంటూ ఉన్నాం, ఎరిగి ఉంటూ ఉన్నాం. ప్రియమైన భక్తుడా, దేవుని ప్రజా విశ్వాసులారా, నీ యొక్క శ్రమను, దుఃఖమును ఆయన నూతనంగా మార్చేవాడు. విశ్వాసము నుంచు, ఆయన నమ్మిక నుంచు, ఆయన కొరకు జీవించు. ఇంకా మీలో మారు మనసు పొందని, బాప్తిసము పొందినటువంటి వారు క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళి మారు మనసు పొంది, బాప్తిసం పొంది దేవుని కృపలో ప్రయాణం చేయండి. ఆయన నిన్ను సిగ్గుపరచడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు, నీకు తోడై ఉంటాడు. నిన్ను ఏదో ఒక రోజున దర్శిస్తాడు, లేవనెత్తాడు. భయపడకు, భీతి చెందకు, ఆయన నీకు తోడై ఉండుగాక. మరొక వర్తమానంలో కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా.